ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకసారి శరణ్యకి ఫోన్ ఇవ్వండి. తన ఫోన్ పనిచేయట్లేదు. ఇస్తాను, కానీ అల్లుడు గారు ఒక్క మాట. మా అమ్మాయి ఏదో తెలియక చేసిన పొరపాటండి అది. దయచేసి పెద్ద మనసు చేసుకుని మన్నించండి అల్లుడు గారు. అయినా భార్యాభర్తలన్నాక చిన్న చిన్న సమస్యలు రావా చెప్పండి? మీరు చెప్పే ఈ సోదంతా వినడానికి నేను ఫోన్ చేయలేదండి. శరణ్యకి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి. అల్లుడు గారు, నేను చెప్పేది ఒకసారి మీరు ఫోన్ ఇస్తారా, పెట్టేయనా? ఇస్తాను బాబు. అమ్మా శరణ్య, అల్లుడు గారు ఫోన్ మాట్లాడతారంటమ్మా. శరణ్య, అల్లుడు గారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా. తప్పు చేశాను, క్షమించమని వేడుకో. శరణ్య, తీసుకోమ్మా, మాట్లాడు. హలో, ఎలా ఉన్నారండి? నా సంగతి ఎందుకులే, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా. బానే ఉండుంటావులే. ఈ భూమి మీద ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, నేను మాత్రం సుఖంగా బతికేయాలని ప్లాన్ చేసుంటావు. సర్లే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. జాగ్రత్తగా విను. ఏంటండి అది? మరి కాసేపట్లో మీ ఇంటికి మా అమ్మ రాబోతోంది. వచ్చి నీ నుంచి మన మధ్య ఏం జరిగిందో, నువ్వెందుకు లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయావో అని అన్ని విషయాలు అడుగుతుంది. ఫైనల్గా నిన్ను ఎలాగైనా ఒప్పించి తిరిగి ఇంటికి రప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకూడదు. అవకాశం దొరికింది కదా అని మళ్ళీ నీ ప్రతిభ చూపించి ఈ గడపలో కాళ్ళు పెట్టాలని పథకాలు వేశావో జాగ్రత్త. నీకీ ఇంటితో బంధం గడప దాటడంతోనే తెగిపోయింది. మళ్ళీ నువ్విక్కడికి రావాలని కలలుగంటే నీకు ఆహ్వానం పలకడానికి ఎదురొచ్చేది మంగళహారతులు కాదు, నా శవం. గుర్తుపెట్టుకో. శరణ్య, శరణ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.